అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ వారు పెద్ద ఎత్తున కూడా 2 రోజులుగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేరుకొని కూడా ఆ ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వాలు క్రమబద్ధీకరణ హామీని నిలబెట్టుకోవాలని కూడా వీరు డిమాండ్ చేస్తూ కూడా వీరు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని సంఘాల నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి. మనం చాలా సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి వారి సమస్యలు ఏంటి తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఏంటి ఉద్దేశం? సుమారు 18 సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళ ఎక్కని కడప లేదు, చెయ్యని పని లేదు, వెట్టి చాకరి కంటే అన్యాయం. కానీ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పష్టమైన హామీ ఇచ్చిండు. తప్పకుండా నేను ఎక్కినాక కుర్చీలో కూర్చున్నాక మీ అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తానని స్పష్టంగా అన్నాడు. అప్పటి నుంచి ఆశ పెట్టుకొని సంవత్సరం అయింది, తప్పని పరిస్థితుల్లో చేయట్లేరని ఇలా రోడ్డు మీదకి ఎక్కిరు. ఇలా విద్యా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. నిజంగా మేము మా పిఆర్టీ సంఘ పక్షాన ఆనాటి నుంచి కొట్లాడుతున్నాం, ఒక 30% పెంచగలిగినాం. కానీ వాళ్ళ కోరికల్లా మినిమం టైం స్కేల్ అది సీఎం గారు స్పష్టంగా హామీ ఇచ్చిండు. అది నెరవేరేవంతా వీళ్ళు తప్పనిసరిగా ఉద్యమం నడుపుతారు. 100 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు ప్రభుత్వానికి, స్పందించలే. నిన్న మొన్న రిలే నిర్దేశం మండల శాఖలో పెట్టారు, స్పందించలేదు. వాళ్ళ ఏకైక డిమాండ్ మినిమం టైం స్కేల్. కానీ వీళ్ళేదో ఇంకా 5-6 డిమాండ్ పెడుతున్నారు, కానీ అవి కాదు. మినిమం టైం స్కేల్ కనుక వర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయి. ఇంకొక ప్రధానమైన డిమాండ్ వాళ్ళు ఏమంటున్నారంటే విద్యాశాఖలో విలీనం చేయమంటున్నారు. విద్యాశాఖలో కనుక విలీనం చేస్తే వారు మా టీచర్లు అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా మెలుగుతాం. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి, ఎందుకంటే వారిచ్చిన హామీ, వారి నోటి నుంచి పలకం ఎవ్వరు కూడా వేరే ప్రభుత్వం నుండి కూడా ఆ ప్రభుత్వాన్ని నమ్మకుండా మన రేవంత్ రెడ్డి గారు చేస్తాడు, ఆయన మాటకు ఒక విలువ ఉంది అని కట్టలు తెంచుకొని వాళ్ళు ఓట్లేసి మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డికి మా పిఆర్టీ సంఘ పక్షాన దయచేసి వారికి టైం స్కేల్ ఇవ్వండి. ఇంకా కొన్ని రోజులు వాళ్ళు ఇప్పుడు మొండిపట్టు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఇప్పటింతలు కాదు కదా, 1-2 నెలలు అయినా సరే ఆఖరి చావడానికి కూడా సిద్ధపడుతున్నట్టు నాకు ఎందుకు అనిపిస్తుంది. దయచేసి అంత దూరం పోనీయొద్దని సీఎం గారికి కోరుతున్నా. ఇద్దరం సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి వివిధ వింగులలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులమండి. మా దగ్గర 7,000 రూపాయలు ఏమంటారు మొదటి అంటే చివరి వేతనం 32,000 వరకు తీసుకుంటున్నాం మేము. ఈ గింత పనికి అంటే ఈ గింత జీతానికే మేము ఒక ప్రభుత్వ శాఖ ఏదైతే ఆశిస్తుందో అంత పని చేసి పెడుతున్నాం. ఈ పని ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి కూడా మేమందరం సిఆర్టీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళం చాలామంది ఉన్నాం. అప్పుడు ఉద్యోగస్తులు ఏదైతే పెన్ డౌన్ చేసి ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ముందుకు నడిపించారో అటువంటి తరహాలోనే మేము కూడా ఉవ్వెత్తున ఉద్యమాలు చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా బతుకులు బాగుపడతాయి, మా ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయి అని ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ కొత్త ప్రభుత్వం మాకు అనేక రకాలుగా న్యాయం చేస్తుంది అని చెప్పి మేము కొండంత ఆశతోటి రాష్ట్ర ఏర్పాటులో కూడా అనేక రకమైన ఉద్యమాల్లో పాల్గొని మేము మా వంతుగా కృషిని అందించినాం. ప్రభుత్వాలు వచ్చినాయి, 2 సార్లు గెలిచినాయి, చేస్తాము. ఆడబిడ్డల గోస చూస్తుంటే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి 2 దఫాలుగా గెలిచి కూడా గత ముఖ్యమంత్రి 2 దఫాలుగా గెలిచి కూడా మమ్మల్ని ఏ రకంగా కూడా పట్టించుకోలేదు. అదేమి అనంటే మీకు పర్సంటేజ్ ప్రకారంగా స్కేల్ ఇస్తున్నాం కదా అని మాట్లాడారు. మీది స్కీము మేము రెగ్యులర్ చేయలేము అని చెప్పి అసెంబ్లీలోనే మాట్లాడారు. ఇటువంటి సందర్భంలో మేము ముందుకొచ్చి అనేక రకాలైనటువంటి రిప్రజెంటేషన్స్ మేము ప్రభుత్వానికి ఇచ్చుకోవడం జరిగింది. మేము ఎక్కని గడపలేదు, మేము ఇవ్వనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఏ చిన్న రాజకీయ నాయకుడు వచ్చినా కూడా మా యొక్క రిప్రజెంటేషన్స్ మేము వస్తూనే ఉన్నాము. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఏ విధంగానైనా పట్టించుకోదు. ఇంకా మనకు ఆల్టర్నేట్గా ఉన్నటువంటి ప్రభుత్వం వస్తే మా బతుకులు మరింత బాగుపడతాయని ఇంకొక ఆశతోటి, ఇంకొక మనిషి అనేవాడు సంఘజీవి, ఆశాజీవి, ఇదే ఆశతో మేము బ్రతుకుతున్నాం. ఇంకో ఉద్యోగానికి మేము పోలేము. ఒక్కొక్కరం 50 సంవత్సరాల వయసులోకి వచ్చినాం. ఇంకో ఉద్యోగం రాస్తామన్నా మాకు ఇప్పుడు రాదు. ఎందుకు అనంటే యాజ్ పర్ సైకాలజీ ప్రకారంగా పీఠభూమి దశ అనేది ఒకటి ఉంటుంది. దానికి మేము ఒక విన్నపం చేసుకుంటున్నాం. వాళ్ళు బయటకు వచ్చి పిల్లలు ఇబ్బంది పడకముందే, పిల్లలు విద్యకు దూరం కాకముందే మా బ్రతుకుల్ని బాగు చేయమని సీఎం గారిని సవినయంగా వేడుకుంటున్నాం. కావాలండి, మేము అందుకే 2 డేస్ నుంచి చేస్తున్నాము ధర్నా. మేము మా ఫ్యామిలీని అందరినీ వదిలేసి కూడా మేము స్కూల్ పిల్లల కోసం అని చెప్పేసి మేము ఎంతో వాళ్ళ గురించి తప్పిస్తుంటాము.
ఆ తల్లిదండ్రులు లేని పేరెంట్స్కి కూడా మేము తల్లిదండ్రులుగా మారి వాళ్ళకి అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి మాకుంది. మేము చేస్తామన్నీ, కానీ మాకు అర్ధాకలతో మేము ఉన్నామండి. మాకు కడుపు నిండా పెట్టమని చెప్పి అంటున్నాము. కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేసి మాకు ప్రభుత్వం ఆదుకుంటుందని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ ప్రభుత్వము దిగి రాకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని రోజుల వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు? సార్ మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే టెంట్ కింద కూర్చొని మేము చేద్దాం అనుకుంటాం సార్. సమ్మెలో పాల్గొవాలని మేము ఆల్ టీచర్స్ ఆల్ వింగ్స్ అన్నీ మేము నిర్ణయించుకున్నాం సార్. ఎవరు చెప్పినా మేము తగ్గము. మొత్తంగా కూడా చూస్తున్నాం, మరొకటే అంటున్నారు, సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న వారందరినీ కూడా ప్రభుత్వం కూడా క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో కూడా మేము చాలా సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇక చేస్తాం మగ చేస్తామని చెప్పినప్పుడు గత ప్రభుత్వము చేయలేదు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేస్తామని కూడా మాట ఇచ్చింది, మాట ఇచ్చి కూడా చేయలేకపోతుంది. కాబట్టి మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా మేము ఈరోజు సమ్మెకు దిగవలసి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదని కూడా వీరు కూర్చున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.